ఇప్పటికీ విశాఖ రాజధాని అనేది తమ పార్టీ విధానమని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు. శాసనమండలి చైర్మన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఒడిదుడుకులు సహజం, ఆందోళన వద్దు. పార్టీలో కొత్త నీరు వస్తుంది, పాత నీరు పోతుంది, రోజులు ఒకేలా ఉండవు అని అన్నారు. ప్రమాణ స్వీకారం చేశాం. ఆ నేపథ్యంలో మా జిల్లాకు సంబంధించిన మా పెద్దలందరూ కూడా ఇవాళ నాతో పాటు ఇక్కడ వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున, అలాగే వారితో పాటు ఇక్కడ మా ఇంతకుముందు నా సహచరులుగా నాతో పాటు పార్టీలో పనిచేసిన పెద్దలు, ఇప్పుడు శాసనమండలి సభ్యులుగా ఉంటున్న పెద్దలు కూడా మరి నాతో పాటు ఇచ్చేసిన వీరందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ బాధ్యత నా మీద పెట్టిన ఇది శాసనమండలి సభ్యుడిగా ఉండాలని మరి నిర్ణయించిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి వారితో పాటు ఇక్కడున్న పెద్దలందరికీ కూడా మళ్ళీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తప్పకుండా వారి మనసులో ఏముందో వాళ్ళు ఏదైతే కోరుకుని కార్యక్రమం చేయాలని కోరారో దాని అంతటినీ కూడా మరి నేను నిర్వర్తిస్తానని చెప్పి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి మాటిస్తున్నాను. ఈ నేపథ్యంలో అది మండలిలో అసెంబ్లీకి రాలేదు, అసెంబ్లీకి వచ్చారా, మండలిలో వచ్చారా లేదా ఇది సమస్య కాదు. ఏదైతే ప్రజల తరఫున మా పార్టీ బాధ్యతాయుతంగా ఈ అంశాలు అయితే ప్రజలకి దానివల్ల మంచి జరిగి మేలు జరుగుతుందో, ఏదైతే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చాలనేది తప్పకుండా నెరవేర్చి ప్రజలకు మేలు జరగాలనేది మా తాలూకు అభిప్రాయం. ఎవరి మీద బురద జల్లాలని, ఎవరి మీద రాయిస్తాలని అది చూసి ఆనందించాలనేది మా అభ్యంతరం కాదు. బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడి ఇవాళ మండలిలో మా పార్టీ తాలూకా మాన్ని, మా పార్టీ అభిప్రాయాన్ని, విధానాన్ని, అలాగే ప్రజల తరఫున పడుతున్న ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులకి ప్రజల దృష్టికి సభ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి దాన్ని సఫలీకృతం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఏదండి గొంతుని వినిపిస్తారు. ఎన్నాళ్ళైంది శాసనసభ స్టార్ట్ అయ్యి? ఎన్నాళ్ళైంది? ఇంకా ఓ సభ అయింది. ఆ సభ అప్పుడే మీరు ఆ నిర్ణయానికి వస్తారుగా. ఇప్పుడు 3 నెలలు అయింది. 75 రోజు అనుకుంటాను. మరి ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసింది. ఎందుకు చేయలేదు అంటే దానికి అర్థం ఉందా? టేక్ టైం, గివ్ టైం, యూ విల్ సీ. ఆ రేపుతో చేశారని నా అభిప్రాయం కాదు. కానీ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అన్ని పక్షాలు అందరూ కూడా ఏకగ్రీవంగా జిల్లా అభివృద్ధి కోసం చేయాలన్న ఆలోచన ఉన్నదని అనేది నేనైతే ఒక సదుద్దేశంతో తీసుకున్నాను. ఆ ప్రకారమే రాబోయే కాలంలో కూడా విశాఖపట్నం జిల్లా పూర్తిగా, అలాగే మా ఉత్తరాంధ్ర ప్రాంతం పూర్తిగా ఒకే మాట మీద మరి అభివృద్ధి చెందాలి, రాజకీయాలకు అతీతంగా అనేది ఈ ఎన్నిక ద్వారా నేను కోరుకుంటున్నాను. ఏదమ్మా మా పార్టీ విధానాన్ని మేము ఎందుకు వదులుకుంటాం? అది మళ్ళీ దీని మీద మళ్ళీ చర్చించుకుంటాం. మాది ఈ క్షణంకైతే అదే విధానం, అది కొనసాగిస్తాం అనేది మా పార్టీ నిర్ణయం చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చెప్తాను. నేను అది మా అధ్యక్షుడు చెప్తారు, లేకపోతే నేను చెప్తాను, లేదా మా పార్టీ ఫోరం మీద చెప్తాము, లేదా మా పార్టీ నాయకులు చెప్తారు, మా స్పోక్స్ చెప్తారు, ఎవరైనా సరే చెప్తాము. ప్రతి పార్టీకి విధానాలు ఉంటాయి. ఆ విధానం ద్వారా పార్టీలు ముందుకెళ్తాయి. దాని ప్రకారం వెళ్తాము. అంతేగాని ఇది లేదు, అది ఉంది, ఇది లేదు కాదు. ఒకసారి అప్ అండ్ డౌన్స్ వస్తాయి, రాత్రి వస్తుంది, పగలు వస్తుంది, అలాగే పగలు రాత్రి అవుద్ది. ఆ రకంగా ఉంటాయి. 11 మందిలో 7 మంది సెపరేట్ గ్రూప్ కాబోతున్నారని కూడా స్పెక్యులేషన్ నడుస్తుంది. నేను నాకు జ్యోతిష్యం రాదు, నేనేమి జ్యోతిష్యం చెప్పిన వ్యక్తిని కాదు. మీ మీడియాలోకి వచ్చి నేను స్పెక్యులేషన్ చేయలేను. నేను సామాన్యుని, వాస్తవాల దగ్గరగా ఉన్నవాడిని. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద, హోమ్ డిపార్ట్మెంట్ మీద, డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఈరోజు ఒక రివ్యూ పెట్టడం జరిగింది.
రివ్యూలోని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి రావడమే కాకుండా ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ ఇష్యూస్కి కూడా ఫుల్ స్టాప్ పడింది అన్న ఒక విషయాన్ని మీ అందరితోని కూడా షేర్ చేసుకునే ఉద్దేశంతో ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు, మేము చెప్పడం కాదు, చాలా సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాస్ట్ గవర్నమెంట్ అంతా కూడా పోలీస్ వ్యవస్థను అంతటినీ కూడా నిర్వీర్యం చేసి కనీసం పోలీసులకి వసతులు కల్పించకుండా మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా 5 సంవత్సరాలు కూడా కాలయాపన చేసిన పరిస్థితి. దాని మూలంగా ఇప్పటికీ కూడా అప్పటి నుంచి క్రైమ్ రేట్ విపరీతంగా ఇప్పటికీ కూడా పెరగడం, క్రైమ్ రేట్ పెరగడం మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. సుమారుగా మనం అప్పటి నుంచి 2014 to 19 తర్వాత 19 to 24 మనం అనాలిసిస్ కూడా చూసుకుంటే మ్యాక్సిమం క్రైమ్ రేట్స్ ఒక్కొక్క దగ్గర అయితే ఉమెన్ అట్రాసిటీస్ అయితే దగ్గర ఒక 80% వరకు పెరగటం, గాంజావ్ అయితే 100% వరకు పెరగటం, పోక్సో అయితే సంబంధించి 120% వరకు కూడా పెరగటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే యాక్చువల్గా దీనికి సంబంధించి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని అంతటికీ గల మూల కారణాలు ఏదైతే ఉన్నాయో మన క్రైమ్ రేట్ తగ్గాలి, ఉమెన్ సేఫ్టీ పెరగాలి, అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్స్ కూడా తగ్గాలి అని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేమందరం కూడా ఎక్సర్సైజ్ చేసి కొన్ని అవుట్పుట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే కొన్ని ఫెసిలిటీస్ ఏదైతే ఇంతకు ముందు మనకి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని, లేకపోతే సీసీ కెమెరాస్ ఇంచుమించుగా ఉన్న సీసీ కెమెరాస్ అన్ని వర్క్ చేసి వాటి తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఒక దగ్గర ఉండేది, మనకి ఇన్ఫర్మేషన్ దొరికేది ఇంతకు ముందు, కనీసం సీసీ ఫుటేజెస్ అయినా దొరికేవి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కనీసం వాళ్ళకి ఎటువంటి బిల్లులు చెల్లించకపోవటం వల్ల ఆ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ లాంటి సిస్టమ్స్, అదేవిధంగా మనకి మోడరైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ సంబంధించి MOPF సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన సొమ్ము కానీ ఇవన్నీ కూడా రాకపోవటం, ఈవెన్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర 6 సీసీ కెమెరాలు పెట్టాలి. 6 సీసీ కెమెరాలకి సంబంధించిన బిల్స్ కూడా 5 సంవత్సరాలు ₹1 కూడా ఇవ్వలే. ఈ రోజుకి కూడా ఆ సీసీ కెమెరాస్ పనిచేస్తున్నాయా లేదా అని చూసుకునే నాదుడు కూడా 5 సంవత్సరాలు లేరు. ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలన్నీ కూడా కొన్ని సందర్భాల్లో మనకు తెలియడం, మళ్ళీ తిరిగి ఈరోజు బయటకు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి భద్రత గురించి, అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ గురించి మాట్లాడటం, ఇవన్నీ చూస్తూ ఉంటే కంపారిజన్ కూడా తెలియాలనే ఉద్దేశంతో చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన రివ్యూలో కూడా చాలా క్లియర్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పెట్టాల్సిన 6 సీసీ కెమెరాలకి సంబంధించిన 11 కోట్ల రూపాయలు కూడా ఇమ్మీడియట్గా క్లియర్ చేయమని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయండి. ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏంటంటే ఈ ఫింగర్ ప్రింట్కి సంబంధించిన ఐడెంటిఫికేషన్ టూల్స్ మనకి యూటిలైజేషన్కి కానీ, అదేవిధంగా పామ్ ఐడెంటిఫికేషన్, ఇప్పుడు ఎక్కడైనా అర్ధరాత్రి బీట్కి వెళ్తారు పోలీసులు, ఎవడో మనకి అనుమానాస్పదంగా తిరుగుతుంటాడు, వాడికి ఇంతకుముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అని చెప్పుకోవడానికి మనం మళ్ళీ తీసుకొచ్చి క్రిమినల్ రికార్డ్స్ తీసుకున్నాల్సిన అవసరం ఉండేది కాదు. ఈవెన్ వాళ్ళ దగ్గర ఉన్న ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ మిషనరీతోనే వెంటనే ఇమీడియట్గా వాడు అక్కడ ఫింగర్ ప్రింట్ వేస్తే వాడికి ఇంతకుముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అనేది చాలా క్లియర్గా అర్థమైపోయేది. ఇమీడియట్గా వాడికి ఆ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకుంటే కనుక టక్మని తీసుకొని వచ్చి వాడి మీద కేసు పెట్టి యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా ఇంతకు ముందు ఉండేది. సో లాస్ట్ 5 yearsలో తుంగభద్ర బోర్డు కానీ అనుమానాలు వ్యక్తం చేసిన నా ఎక్స్పీరియన్స్ 50 years అని చెప్పి ఆయన మరి ఏదైతే ఆ స్టాప్ క్లాక్ గేట్స్ను కూడా, ఎందుకంటే అది కూడా 60x20 సైజు ఉన్నటువంటి గేట్ను కూడా దాన్ని 5 బిట్లుగా డిజైన్ చేసుకొని కన్నయ్యనాయుడు గారు అవి కూడా ఒక్కరే చేస్తే ఆలస్యం అవుతుందని అటు జిందాలు, అటు హిందుస్థాను, అటు ఏదైతే నారాయణ ఇంజనీరింగ్, ఇట్లా 3 వాటికి అట్లా మరియు తయారీకి అప్పచెప్పి యుద్ధ ప్రాతిక మీద ఆయన గేట్స్ని అమర్చడం వల్ల ఈరోజు దగ్గర ఒక 40 TMCల నీరుని ఈవేళ మనం కాపాడుకోగలిగాం. ఈరోజు దగ్గర 77 TMCల నీరు ఉంది. నిజంగా ఆ యొక్క 19వ గేటు స్థానంలో ఆ స్టాప్ లాక్ గేట్ని ఆ రోజు మనం ఏర్పరచుకోలేకపోతే ఈరోజు ఆ 35-40 TMCలకి అది పరిమితం అవును. అది డెడ్ స్టోరేజీ. మనకి ఏమాత్రం కూడా మరి సాగునీరులో కానీ త్రాగునీరు కానీ లేనిటువంటి స్థితిలో ఈవేళ ఆ యొక్క కర్ణాటకతో పాటు మన రాయలసీమ ప్రాంతం కూడా తీవ్రమైనటువంటి దుర్భిక్షమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చి ఉండేది. కానీ ఈరోజు మరి ఏదైతే ఆ యొక్క LLC కానీ HLC కానీ
కేసీ కెనాల్ కానీ పర్టికులర్గా ఏదైతే మన రాయలసీమ ప్రాంతాల్లో ఉన్నటువంటి కెనాల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మళ్ళీ సమృద్ధిగా త్రాగునీరు సాగునీరు అందించగలుగుతూ ఉన్నామని అంటే మరి ఏదైతే కన్నయ్య నాయుడు గారు ఆయన ఆరోగ్యాన్ని సైతం పక్కన పెట్టి అక్కడ వర్క్ చేయడం, అందుకు ఒక ఇన్స్పిరేషన్గా ఆ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ చొరవ తీసుకొని దాన్ని ఎట్లా మనం కట్టడి చేయాలి, ఎట్లా మనం ఆ వాటర్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో ఎవ్రీడే ఆయన కూడా ఎంతవరకు వర్క్ అయ్యిందని ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేసుకుంటూ, సిడబ్ల్యూసి కూడా ఆ డిజైన్స్ని తొందరగా యాక్సెప్ట్ చేయకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ మరి ఢిల్లీ సీఎంఓ ఆఫీస్కి కూడా ఇన్స్ట్రక్షన్స్, పిఎంఓ ఆఫీస్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరి ఆయన ఇచ్చినటువంటి డిజైన్స్ ఇవిగా ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయనకి కొంచెం స్వేచ్ఛని ఇవ్వండి, ఆయన పని చేయగలుగుతారు, తద్వారా కర్ణాటకతో పాటు మా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కూడా మేము సేవ్ చేయగలుగుతాం ఫార్మర్స్ని ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుని కోఆర్డినేట్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది. ఇట్లా వరద నీటిలో స్టాప్ లాక్ గేట్స్ని ఏర్పాటు చేయడం నిజంగా ఒక క్రైసిస్ మేనేజ్మెంట్లో అత్యంత చాకచక్యంగా ఈరోజు కన్నమనాయుడు గారు చేసినట్టు కృషికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా ఆయన్ని పిలిచి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆయన్ని మన రాష్ట్ర రైతాంగం తరపున ప్రత్యేకించి రాయలసీమ ప్రజల తరపున ఆయన్ని ఘనంగా మరి ఆయన కూడా మరి సత్కరించుకోవడం జరిగిందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి కన్ననాయుడు గారిని కూడా మన ఉద్దేశించి మాట్లాడాలని కోరుతుంది. ఇలా వచ్చేస్తారా? మరి ఏదైతే స్టాప్ లాక్ గేట్ సిస్టమ్ కూడా పురాతనమైనటువంటి ప్రాజెక్టు కావడం వల్ల లేనిటువంటి స్థితిలో అటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే సేజ్లో ఉన్న ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో రియాక్టర్ బ్లాస్ట్ అవటం వల్ల భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 25 మంది తీవ్ర గాయాలు అవటం జరిగింది. పవన్ సాయి హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్లో సుమారు 13 మంది, అలాగే ఉషా ప్రైమ్ హాస్పిటల్స్లో 9 మంది చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రమాదం జరిగిన స్థలంలో సుమారు ఈ ఫ్యాక్టరీలో సుమారు 3 చనిపోయారు. భారీగా పొగ రావటం వల్ల ఇంకా ఎంతమంది ఉంటారనేది క్లియర్గా తెలీదు. అక్కడికి ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు పరిస్థితిని సమీక్షించి ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ పూర్తిగా ఎంతమంది చనిపోయారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఏదైతే పవన్ సాయి హాస్పిటల్ ఉందో 13 మందిలో ఒక అతను చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అలాగే 3 చనిపోవడం కూడా జరిగింది. వెంటనే కలెక్టర్ గారు కూడా అక్కడ ఏదైతే చనిపోయిన బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరి దగ్గరికి చేరుకోవడం జరిగింది. వాళ్ళందరినీ ఎక్స్గ్రేషియా అనేది కూడా మాట్లాడటం, సదరు కంపెనీతో మాట్లాడటం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇంకా కొద్ది సమయం పట్టొచ్చు పూర్తిగా ఎంతమంది చనిపోయారని తెలియటానికి. ఏదేమైనప్పటికీ ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నప్పటికీ అక్కడ దట్టమైన పొగ ఉండటం వల్ల ఏ విషయం పూర్తిగా క్లారిటీ రాలేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా అదే రియాక్టర్ బ్లాస్ట్ అవటం వల్ల అగ్ని ప్రమాదం జరిగిందన్నారు, కానీ ఇంకా అధికారులు లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. అది అక్కడ మరి సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారా, అది నెగ్లిజెన్సీ వల్ల వచ్చిందా అనేది కూడా తెలీదు. ఏదైతే కార్మిక శాఖకు సంబంధించిన ఇంచుమించు యంత్రాంగం అంతా కూడా అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితి సమీక్షించడం జరుగుతూ ఉంది. గత 5 years నుంచి అదే గత మీడియాలో
చెప్పడం జరిగింది. గత 5 ఇయర్స్లో థర్డ్ పార్టీ ఏజెన్సీస్ని ఎంటర్ చేసి అధికారులని వాళ్ళతో కొమ్మక్కి అధికారులని వాళ్ళు హ్యాండిల్ చేసుకుని పూర్తిగా బ్లాక్మెయిల్గా సేఫ్టీ మెజర్స్ అనేవి సరిగ్గా పర్యవేక్షించకపోవడం వల్లే జరిగింది. పూర్తిగా ఏదైతే కార్మిక శాఖ ఉందో కార్మిక శాఖ గత 5 ఏళ్లలో పూర్తిగా నెగ్లిజెన్స్కి గురైందని మాత్రం చెప్పగలను. మీరు వచ్చిన ఈ 75 రోజులు మీ రివ్యూస్ దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ జరిగిందా లేదా గతంలో అలాగే ఉందా కార్మిక శాఖ ఆల్రెడీ రివ్యూస్ అనేవి స్టార్ట్ చేసాం. వైజాగ్లో కూడా దళార్ వ్యవస్థ అనేది ఇప్పుడు అలా కాదు. ప్రతి పోలింగ్ కేంద్రం కూడా ఎంతమంది ఓటర్స్ ఉన్నారనేది మీరు సున్నంగా చెక్ చేసి వాటిని ఇఫ్ రిక్వైర్డ్ వీ హ్యావ్ టు స్ప్లిట్ ఇంటూ ఫర్దర్ పోలింగ్ స్టేషన్, న్యూ పోలింగ్ స్టేషన్స్ మీరు ప్రపోజ్ చేయాలి. న్యూ పోలింగ్ స్టేషన్ ప్రపోజ్ చేసే ముందు అక్కడ మీ పరిధిలో ఏ బిల్డింగ్ సూటబుల్గా ఉంటుంది. ఇస్ ఇట్ అ స్కూల్ బిల్డింగ్, ఇస్ ఇట్ అన్ అంగన్వాడీ బిల్డింగ్, ఇస్ ఇట్ మున్సిపల్ కార్పొరేషన్ సమ్ మండల్ సమాఖ్య బిల్డింగ్ ఆర్ సమ్ కమ్యూనిటీ హాల్, ఏది మనకి వీలవుతుంది అనేది మీద కూడా దృష్టి సాధించాలి. సో పోలింగ్ స్టేషన్ అవసరమా లేదా, దెన్ అవసరమైతే వాట్ ఈస్ ద సూటబుల్ పోలింగ్ స్టేషన్, ఆ పోలింగ్ స్టేషన్ లో కావాల్సిన సదుపాయాలు అంటే అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ మనము ఉందా లేకపోతే కల్పించగలమా, యాక్సెస్ కరెక్ట్ గా ఉందా, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మనము పోలింగ్ కేసులను ఫైనలైజ్ చేసుకోవాలి. Last election lo my personal experience with Visakhapatnam is there was one case where polling station was absolutely unfit to conduct election. Last minute lo manam pakka building shift cheskoni manam conduct cheyadam jarigindi. అలాంటిది మాత్రం ఈసారి జరగడానికి అసలు అవకాశం ఉండకూడదు. ఇప్పటి నుంచే మనము పోలింగ్ స్టేషన్ ని స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి. One more problem with polling station is there will be lot of political requests. ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి. That should not all be taken into consideration for vested interest. Vested interest కోసం వాళ్ళు ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి అనే దాన్ని మనం పరిగణలో తీసుకోకూడదు. రియల్ ఫ్యాక్టర్స్ అక్కడ ఎంత డిస్టెన్స్ 2 కిలోమీటర్స్ లోపల ఉందా, NH దాటాల్సి వస్తుందా, లేకపోతే ఒక మేజర్ హైవే దాటాల్సి వస్తుందా, దాన్ని పరిగణలో తీసుకొని మనం పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. 100% ఎవ్రీ పోలింగ్ స్టేషన్ షుడ్ బి ఓన్లీ ఇన్ ద గ్రౌండ్ ఫ్లోర్. కొన్ని చోట్ల ఫస్ట్ ఫ్లోర్ లో కూడా పెట్టడం జరిగింది. సో అది ఎట్టి పరిస్థితుల్లో మన సిటీలో అయితే అవసరం ఉండకూడదు. సో ప్లీజ్ సీ టు దట్ నో వేర్ పోలింగ్ స్టేషన్ ఇస్ ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్ బికాస్ ఫస్ట్ ఫ్లోర్ ఇట్ ఈస్ ఇన్యాక్సెసిబుల్ టు ద డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్. సో ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడ ఉండడానికి వీలు లేదు. దెన్ యాజ్ ఐ సెడ్ పోలింగ్ స్టేషన్ షుడ్ నాట్ బి నియర్లీ కన్సిడర్డ్ బేస్డ్ ఆన్ పొలిటికల్ రిప్రజెంటేషన్స్. దెన్ as far as possible, as far as practicable, they should be in the government building. Government building లోనే ఉండేటట్టు మీరు చర్యలు తీసుకోవాలి. If at all some private building is there, then అది that should not lead into some controversy. అక్కడ private building వాళ్ళకి సంబంధం ఉంది, వీళ్ళు through this politician it is connected, they are all politically aligned, అలాంటిది సమస్య కూడా రాకూడదు. సో పోలింగ్ స్టేషన్ వచ్చేటప్పటికి నేను చెప్పిన అంశాల గురించి మీరు ఆలోచించాలి. దెన్ ఏ పోలింగ్ స్టేషన్ కి ఫలానా వ్యక్తిని లేకపోతే ఫలానా సెక్షన్ ని మనం కేటాయిస్తున్నాము అనేది మనము దృష్టి పెట్టాలి. ఇప్పుడే చెప్పాను, ఒక్క ఫ్యామిలీ సంబంధించిన ఓట్స్ అన్ని కూడా ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండాలని చెప్పాను. అదేవిధంగా వాళ్ళకి దగ్గర ఉన్న నైబర్స్ కూడా ఒకటే పార్ట్ లో ఉండాలి. దట్ పార్ట్ వన్ పార్ట్ మీన్స్ నథింగ్ బట్ పోలింగ్ స్టేషన్ ఉంది, ఆ పార్ట్ లోనే ఉండాలి. సో ఒక్క ఫ్యామిలీ అనేది ఒక్క సెక్షన్ లోనే ఉండాలి. The neighboring sections అన్ని కూడా should fall in the same part వీలైన వరకు. And physical